హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. ఎలా అనిపిస్తుంది? ఎంతో చూడొద్దు 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 అనుకున్నా కనిపించేస్తుంది అది నాకు. ఒక అంటే ఏమంటారు, అదొక అలవాటు అలా అయిపోయింది. ఫేవరెట్ కంటెస్టెంట్ ప్రస్తుతానికి ఫేవరెట్ అంటూ ఎవరు లేరు. నార్మల్. బాగా ప్రస్తుతానికి ఎవరు బాగా ఆడట్లేదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సంజన గారు కొంచెం కంటెంట్ ఇస్తున్నారు. ఆవిడ వల్ల ఈ వారం రోజులు కొంచెం కంటెంట్ వచ్చినట్టు అనిపించింది. ఆమె వెళ్ళిపోతారు అనుకున్నారు కానీ ఆమె ఉంటేనే బాగుంటుంది అని నా అభిప్రాయం. సో నిన్న జరిగిన ఎలిమినేషన్ ఫేర్ అంటారా? ఆఫ్ కోర్స్ ఫేర్. ఎందుకు అంటే ఏమీ లేనప్పుడు పంపించడమే బెటర్ కదా. అదే మీకు తెలిసిన వాళ్ళ మీరు అందరూ ఎవరిని ఇంపార్టెంట్ గా ఎన్నుకుంటున్నారు? ప్రస్తుతానికైతే ఎవరు లేరు. ఇమాన్యుయల్ అండ్ సంజన గారు కొంచెం కంటెంట్ ఇస్తున్నారు. ఆ ఇమాన్యుయల్ అయితే ఆల్రెడీ అతనికి ఉన్న ఏమంటారు హ్యూమర్ వల్ల వెళ్తుంది. అది తీసుకోలేని వాళ్ళు గొడవ పడుతున్నారు. సంజన గారు ఏంటంటే వాంటెడ్లీ కంటెంట్ ఇస్తున్నారు అని నాకు అనిపించింది. వాంటెడ్లీ ఇస్తున్నారు, ఆవిడ కావాలని కాదు. కామెంట్స్ మీద అందరూ కూడా మండిపడుతున్నారు, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు నాగార్జున. అవును అవును అవును. లాస్ట్ సీజన్ లో వాయిస్ రేస్ చేసిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. దమ్ముంటే కామనర్స్ ని తీసుకొని బిగ్ బాస్ ఒకసారి నడిపించి చూడండి అని చెప్పే వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను. ఈసారి కామనర్స్ వెళ్తున్నారు అన్నప్పుడు నిజంగా నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను, చాలా మంచి పని చేశారని. బట్ ఇంకొక హ్యాపీనెస్ ఏంటి అంటే అగ్ని పరీక్ష అని ఒక మంచి కంటెస్ట్ లాగా పెట్టి వాళ్ళని సెలెక్ట్ చేసి, అంటే ఒక స్కూల్ కి వెళ్లే ముందు పిల్లల్ని ఎలా అయితే తయారు చేసి పంపిస్తారో అలా తయారు చేసి మరి పంపించారు. వాళ్ళు చేసినంత వరకు చేసి పంపించారు. బట్ వాళ్ళ బిహేవియర్ చూస్తుంటే ప్రతిదీ మనం తయారు చేయలేం కదా. లైక్ గుర్రాన్ని తీసుకెళ్ళగలం కానీ నీళ్లు తాగించలేవు అన్నట్టు వాళ్ళ బుద్ధిని చూపించుకున్నారు. ఇంకొకసారి కామన్ అని పిలవద్దు అనేటట్టు బిహేవ్ చేస్తున్నారు. ఏ పవన్? పవన్ కళ్యాణ్ ఆయన కావాలని అయితే ఏం కలపట్లేదు, అనుకోకుండా కంటెంట్ అలా వస్తుంది అంతే. అది పులిహోర నచ్చిన వాళ్ళకి అది పులిహోర లాగా అనిపిస్తుంది బ్రో, నచ్చిన వాళ్ళకి అది పులిహోర లా అనిపించదు. రీతు అయితే తను నాకు ఇప్పుడు వరకు అయితే తను జెన్యూన్ గా ఉంది అనిపించింది. నిన్న సృష్టి వర్మ తను జెన్యూన్ గా లేదు అన్నప్పుడు అది కరెక్ట్ కాదు అనిపించింది. ఇంకొకటి మీరు అడగకపోయినా రీతు వర్మ గురించి వచ్చింది కాబట్టి, సృష్టి గురించి వచ్చింది కాబట్టి తనుజ కొంచెం మాస్క్ లో ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఎవరు? అవును, ఆమె మామూలుగానే ఆమె ఎమోషనల్ పర్సన్. ప్రతి చిన్నదానికి ఫీల్ అయిపోయే టైప్ పర్సన్ ఆమె. సో అదే అక్కడ కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. ప్రస్తుతానికైతే ఏమీ లేవు. ఎవరు ఆటలో వాళ్ళు ఫుల్ గా ఆడేయాలి అనుకుంటున్నారు. ప్రియా ప్రతిదానికి నోరేసి పడిపోతుందేమో అనిపిస్తుంది. తన వాయిస్ వింటేనే కొంచెం ఇరిటేటింగ్ గా ఉంది యాజ్ ఎ ఫీమేల్. నాకు కూడా అందరూ అమ్మాయిలు అబ్బాయిలే కదా, ఏం చెప్పాలి? మీ క్వశ్చన్ ఏంటి? మర్యాద మనీష్ ఇప్పటికీ కూడా ఆయన ఒక ట్రాజెడీ, లైక్ ఆయన ఒక క్యాలిక్యులేషన్స్ లో ఒక క్యాలిక్యులేటర్ పట్టుకొని మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు. ప్రతి విషయం కూడా చాలా లాగ్ అవుతా ఉంది. ఇంకోసారి మొన్న హరీష్ గారికి ఎలా అయితే ఒక రౌండ్ పడిందో అలాగే మనీష్ గారికి కూడా కొంచెం ఎడిటింగ్ చేస్తే బాగుంటది, కత్తిరిస్తే బాగుంటది అనేది నా ఇంటెన్షన్. ఎవరి మీద? నిన్న పెట్టిన గేమ్ నేను కూడా చూసాను. భరణి గారు ఆడారు. లైక్ ఎవరైనా గెలవాలన్న ఉద్దేశంతోనే ఆడుతారు. బట్ ఆడే ముందు ఎవరిని ఎలా పట్టుకుంటున్నాం అనేది కూడా చూడాలి. ఇమాన్యుయల్ ని పట్టుకున్నప్పుడు ఆయన మెడ దగ్గర పట్టుకోవడం జరిగింది. హీట్ ఆఫ్ ద మూమెంట్ ఏదైనా కావచ్చు. సో అలాంటివి కొంచెం చూసుకోవాలని నాగార్జున గారు కొంచెం చెప్తే బాగుంటది అనేది నా ఇంటెన్షన్. నెక్స్ట్ ఎవరు అనేది ఈ వీక్ చూస్తే గానీ చెప్పలేము. ఎందుకంటే హరీష్ అయితే ఆయన పూర్తిగా ఫిక్స్ అయిపోయి వచ్చినట్టున్నాడు. నాదే కప్పు, నేను రాసేసుకున్నాను దాని మీద పేరు అన్నట్టు. బట్ అదే ఒక చిన్న పిల్లలాగా మారం చేస్తున్నాడు. అది ఆయన ఇల్లు కాదు, బిగ్ బాస్ ఇల్లు అనేది మర్చిపోతున్నాడు. అంత ఓవర్ యాక్టింగ్ పనికి రాదు. దేనికైనా సరే నిదానంగా ఆట అన్నప్పుడు ఆటలాగానే ఆడాలి. ఒక హౌస్ లో పెట్టారు అంటే అందరితో కలిసిమెలిసి ఉండాలి. ఆ హౌస్ హార్మోని అనేది నీ వల్ల పాడవకూడదు. బాగాలేంది బాగా చేసేలాగా, లేకపోతే నువ్వు చేయలేకపోతే మూసుకొని కూర్చో, అంతేగాని ఓవర్ యాక్టింగ్ చెయ్యొద్దు. టాప్ 5 లో ఎవరు ఉంటారు? ఇప్పుడైతే ఏం చెప్పలేము, ఏ రోజు ఎలా ఉంటుందో తెలీదు. ఎందుకంటే వెళ్ళిన 2 రోజులే సంజన వెళ్ళిపోవాలని చాలా మంది ఆడియన్స్ కూడా అనుకున్నారు. అలాంటిది ఆమె
కెప్టెన్ అయి కూర్చున్నారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేడం టాప్ 5 కి వెళ్తారు, బట్ ఐదుగురు మీకు తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పండి. మీకు వెళ్ళాలి అనుకున్నది అయితే మాత్రం సంజన, ఇమానియల్, అంటే మన సెలబ్రిటీస్ లో. ఇందులో మాత్రం లైక్ కామనర్స్ లో పవన్ కళ్యాణ్ బాగా ఆడితే అబ్బాయి ఉంటాడు. ఇంకొకటి రామ్ రాథోడ్ ఉండాలనుకుంటాను. అబ్బాయిని నేను ఒక సెలబ్రిటీ కన్నా కూడా ఆ అబ్బాయిని కూడా ఒక కామనర్ గానే నేను చూస్తున్నాను. ఎందుకంటే అబ్బాయి కష్టపడి పైకి వచ్చాడు, ఒక సెలబ్రిటీ 1 నైట్ లో అయిపోయాడు. బట్ ఆ అబ్బాయి ఉండాలని నేను కోరుకుంటున్నాను. హాయ్ బ్రో, హాయ్ అన్న. ఎలా అనిపిస్తుంది? బిగ్ బాస్ బాగుందన్న. అంటే నాకు ట్రిగర్ అయిపోతున్నా, కోపం వస్తుంది. అంటే బిగ్ బాస్ లో కొంతమంది లోపలికి వెళ్ళి కొట్టాలనిపిస్తుంది, అంత కోపం వస్తుంది. అంటే అది అప్పుడే కనెక్ట్ అయిపోయినా నేను. అంటే కామనర్స్ ని కొట్టాలనిపిస్తుంది, కామనర్స్ ని గుండు మీద కొట్టాలనిపిస్తుంది, గుండున్న వాళ్ళని కొంతమంది గుండు మీద కొట్టాలనిపిస్తుంది. అంటే సెలబ్రిటీస్ ని కాదు, కామనర్స్ నే. ఇప్పుడు హరీష్ ని కొట్టాలనిపిస్తుంది. హరీష్ ఓవర్ యాక్షన్ నచ్చట్లేదు నాకు. మనీష్ ఓవర్ యాక్షన్ అస్సలకే నచ్చట్లేదు. తేజ, ఆమె పేరేంది, తేజ సజ్జనా, ఆమె పేరేంది, శ్రీజాని కొట్టాలనిపిస్తుంది. ఆమెను చూస్తేనే నాకు ఆమె జుట్టు పెద్దగా ఉంది కదా, జుట్టు పట్టి లాగాలనిపిస్తుంది. అంటే వాళ్ళ ఓవర్ యాక్టింగ్ వాళ్ళ. ఇప్పుడు కెప్టెన్, నీకు బిగ్ బాస్ 9 లో కెప్టెన్ ఎవరిని చేశారు? కెప్టెన్ గా ఎన్ని అర్హతలు ఉన్నాయో, ఎన్ని గేమ్స్ పెట్టారో అన్ని గేమ్స్ దాటి వచ్చింది సంజన. అలాంటిది మనీష్ ట్రిగర్ చేస్తున్నారు, సంజనాని ట్రిగర్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు, ఇగో నీకు నువ్వు ఫెయిల్యూర్ కెప్టెన్ అంట. ఆమె గెలిచి, అంటే ఇప్పుడు బిగ్ బాస్ లో కెప్టెన్ అయ్యి ఒక రోజు కూడా కాలేదు, అప్పుడే నేను ఫెయిల్యూర్ కెప్టెన్ అనేస్తున్నాడు. అంటే రెచ్చగొడుతున్నాడు. ఆ ప్లేస్ లో అవతల మనం ఉన్నా ఏమున్నా కూడా చేతిలో ఏది ఉంటే అది ఇసిరేస్తాం. కానీ ఆ సంజన చాలా కూల్ గా సమాధానం చేస్తుంది. మీరు 100% కారణం చేస్తున్నారు. లాస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ 4 లో కౌశల్ కి ఎంత సపోర్ట్ వచ్చిందో, ఇప్పుడు సంజనకు కూడా ఇంకా మీరు ఇంత కారణం చేస్తే అంత పాజిటివ్ వస్తుంది. అది జనాల సైడ్ నుండి అంత పాజిటివ్ వస్తుంది. కరెక్ట్ అంటే కరెక్ట్ కాదన్న, నా దృష్టిలో అన్ఫేర్ ఎలిమినేషన్ అనుకుంటున్నా. ఎందుకంటే ఉన్నారు లక్ష పాప అనవసరం. అంటే ఇప్పుడు ఎక్కడైనా కొరియోగ్రాఫర్ గా మన సృష్టితో కొద్దిగా యూజ్ ఉంటది. ముందు ఆమె డాన్స్ స్టెప్స్ నేర్పిస్తుంది. ఇప్పుడు బిగ్ బాస్ సంబంధించిన సాంగ్ స్టెప్ నేర్పించింది అందరికి. ఆ ముందు డాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బిగ్ బాస్ 9 లో ఖచ్చితంగా డాన్స్ రానోడైనా డాన్స్ వచ్చినోడైనా డాన్స్ చేయాలి. సో అలాంటిది ఆమె కొరియోగ్రాఫర్ గా యూజ్ అయి ఉంటది. కానీ ఆమెకు 1,00,000 2 లక్షలు ఇవ్వాలి బొక్క, ఆమె ఏం కంటెంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆమెను తీసేశారనిపించింది. కామనర్స్ అయితే రూపాయి ఇయ్యని అవసరం లేదు, అందుకని చెప్పి కామనర్స్ ఉంచారు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ 5గురిని లాస్ట్ వారాల దాకా తీసుకువెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే నిన్న నాగార్జున గారు వెళ్ళిపోయేటప్పుడు కామనర్స్ అందరూ కూడా కూర్చొని ఉన్నారు, బాయ్ చెప్పిన తర్వాత కూడా. అవును, సెలబ్రిటీస్ అందరు నిలబడితే మరి రెస్పెక్ట్ ఇస్తలేరు అని చెప్పి మాట్లాడారు. 100% రెస్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు కామనర్స్ కి ఎట్లా అంటే కొమ్ములు వచ్చినాయి, లేకపోతే అసలు నాగార్జున అంటే మనం బిగ్ బాస్ లోపలికి వెళ్ళిపోయినాం కదా, మనం విన్నర్ అయిపోయినట్టే, మన రేంజ్ మారిపోయింది అని. నిజంగా చెప్తాను కదా, ఇప్పుడు కామనర్స్ అనే ఒక పర్సన్స్ ని బిగ్ బాస్ 9 లో తీసుకోకపోతే హరీష్ గాని, శ్రీజ గాని, ఆమె పేరు మనీష్ గాని బిగ్ బాస్ గేట్ దగ్గర కూడా రానిరన్నా. గేట్ దగ్గర నిలబడితే సెక్యూరిటీ గార్డులు బయట తరిమేస్తారు. అట్లాంటిది నాగార్జున గారు రేంజ్ ఏంది? నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ లోపల పోయి తిరగాలంటేనే వాడికి చెమటలు పడతాయి. అంత పెద్ద రేంజ్ ముందు కాలు మీద కాలేసుకొని ఉంటారు. పవన్ కళ్యాణ్ గాని, హరీష్ గాని, శ్రీజ గాని కాలు మీద కాలేసుకోవడం ఏంది? సెలబ్రిటీలే. ఇమాన్యుల్ ఎంత ఫేము, ఆయన ఇట్లా కూర్చున్నాడు, సార్ 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 అంటాడు. అట్లా వీళ్ళు కాలు మీద కాలేసుకుంటే ఇంత ఏంది అసలు? అంత గమన్ ఏంది? అంత గర్వం ఏంది వీళ్ళకి అని అనిపించింది. లిటరల్లీ యాటిట్యూడ్ చాలా బాగుంది వీళ్ళకి. కానీ ఇప్పుడు నాగార్జున గారు కూడా ఈ సీజన్ లో, అంటే ఫస్ట్ ఎపిసోడ్ ఇది, అంటే ఫస్ట్ వచ్చారు బిగ్ బాస్ 9 లో ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి, ఫస్ట్ వారం కాబట్టి, ఇప్పుడు అమ్మ శ్రీజ ఎలా ఉన్నావు అమ్మా, బాగున్నావా, హరీష్ ఎలా ఉన్నావు అని చెప్పి మాట్లాడతారు. 2 వారాలు 3 వారాల తర్వాత ఈ ప్రవర్తన ఉండదు నాగార్జునది. వస్తాడు, బెల్ట్ పట్టుకొని వస్తాడు, బెల్ట్ దులుపుతాడు, ఒక సుత్తి పట్టుకొని వస్తాడు, ఒక్కొక్కటి చుక్కలు చూపిస్తాడు. ముందు ఉంటది అది. ఎందుకంటే వీళ్ళ సుమన్ శెట్టి అన్న ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నాడు అన్న. అంటే ఎమోషనల్ గా నడుపుతున్నాడు, కానీ గేమ్స్ ఆడకుండా, ఎక్కువ మాట్లాడకుండా అయితే ముందు కొనసాగలేడు అన్న. ఇప్పుడు అయితే ఆయన మీద ఉన్న సాఫ్ట్ కార్నర్, ఆయన సినిమాలు చేసిండు, ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి రావట్లేదు అట్లా అని చెప్పి జనాలు సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లనే 1 వారం 2 వారాలు 3 వారాలు చూస్తారు. ఏమైనా ఆడిండా, ఎమోషనల్ గా కనెక్ట్ అయిందా, అన్ని గేమ్స్ లో ఆడిండా, ఎక్కడైనా మాట్లాడిండా చూస్తారు. లేదనంటే చల్లగా సైడ్ చేసేస్తారు. తనుజ చాలా గుడ్ ప్లేయర్ అన్న, నిజంగా చాలా బాగా ఆడుతుంది. అసలు మంచి ప్లేయర్ అన్న ఆమె. ఇప్పుడు ఒక్క జస్ట్ వీళ్ళు ఎట్లా అంటే ఏదో బావర్చి హోటల్కి వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు కామనర్స్. ఓనర్స్ అంటే నిజంగా పెద్ద హోటల్ కి ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. అంటే వచ్చి అసలు అది ఆలు కర్రీయా, అది ఫ్రైయా అంట. అసలు మీకు అది ఫ్రైయా అంటే మీకు వండి పెట్టడమే ఎక్కువ, మీకు వండడం చేత కాదు. అలాంటిది వండే తనుజని నువ్వు అది కాదు, అదే వేయలేదు. శ్రీజ అసలు దానికి వండడం వచ్చా? పొయ్యి కూడా అందదన్న, పొయ్యి కూడా అందదు, పొట్టిది. దానికి టేబుల్ వేసుకొని నిలబడాలి దానికి. అది వండితే ఎవడు తినడు.
బిగ్ బాస్ అవుట్ గేట్ బయటలో అయితే ఆ కుక్కలు కూడా తినవాయి. అలాంటిది దానికి వండడమే రాదు. ఏదో వచ్చింది, ఆమె సెలబ్రిటీ సీరియల్ ఆర్టిస్ట్, ఆమె వండి పెట్టింది తినొచ్చుగా. దానికి 10 వంకలు, 10 కాదు 20 వంకలు పెట్టారు. అది అందుకనే చెప్పిన వరస్ట్ ప్లేయర్ అన్న. కెప్టెన్ సంజన సూపర్, బాగా ఆడుతున్నారు నిజంగా. ఆమెకి హై ఇగో కెప్టెన్ సంజన ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సైలెంట్ గా ఉంటే చాలు. ఆమెకంతా ఆమె బిగ్ బాస్ విన్నర్ అయి కూర్చుంటది. నిన్న గేమ్ జరిగింది కదా, అందరు లాక్కున్నారు అంటే ఆడవాళ్ళని కొంచెం గట్టిగా ఇలా పట్టుకొని లాగారని చెప్పి కొంతమంది మండిపడుతున్నారు. మీరేమంటారు? అన్న గేమ్ అన్నది గేమ్, వాళ్ళని లాగడంలో తప్పులేదు. ఆ కామనర్స్ లాగడం లేదు. శ్రీజ జుట్టు పట్టుకొని లాగినా కూడా నో ప్రాబ్లం. జనాలు ఎవ్వరు బాధపడరు, ఏం లేదు. గేమ్ అన్నప్పుడు గేమ్ లెక్కనే ఉంటది. కాకపోతే స్క్రీన్లలో కనపడకుండా చేయాలి ఏం చేసినా కూడా. ఎందుకంటే రీతు చౌదరి గారు లాగేశారు, అలానే ఇమాన్యువల్ గారి గొంతు పట్టుకొని లాగారు కదా, దాన్ని ఏ విధంగా? బర్నీ గారు బయట అంటే బిగ్ బాస్ లో కూడా విలన్ అనుకుంటాడేమో, ఆయన వాళ్ళ ఆర్టిస్ట్లు అనుకుంటాడేమో. ఆయన నిజంగా కొద్దిగా మరీ గొంతు పట్టుకోవడం ఆయన్ని కొద్దిగా ఓవర్ చేసిన అనిపించింది. ఆయన చెప్పాలా, మీరు బిగ్ బాస్ లో ఉన్నారు, మీకు నెగిటివిటీ వస్తుంది, మీరు సీరియల్లో విలన్ అనుకుంటున్నారేమో, ఇక్కడ విలన్ అయితే జనాలు బయటికి పంపించేస్తారు. దమ్ము శ్రీజ అంటే ఎందుకు మీకు అంత ఇష్టం? దమ్ము శ్రీజ నాకు అసలు ఇష్టం లేదు. ఎందుకంటే ఆమె నిజంగా అంటే ఒక సెలబ్రిటీగా కామనర్ గా లోపలికి వెళ్ళాలనుకున్నా కానీ ఆమె ఓవర్ యాక్టింగ్, ఆమె మాట తీరు ఓవర్ చేస్తుంది, బాగా ఓవర్ మాట్లాడుతుంది, నాకు అసలు నచ్చట్లేదు. డాక్టర్ పాప అంటే నాకు అదే మన 6 సినిమాలో లేడీగా ఉంటుంది తీసుకొని అసలు ఆమె గొంతు, ఆమె మాట తీరు ఏం నచ్చట్లేదు అన్న. ఏమో మొగరాయుడు ఉన్నట్టుంది ఆమె, నిజంగా ఏం నచ్చట్లేదు. వరస్ట్ అసలు రీతు చౌదరి, అసలు రీతు ఆమె నా మేకప్ కొట్టట్లేదా మరి? బిగ్ బాస్ లో మేకప్ పంపిలేదా? ఆ కాస్మెటిక్స్ ఉంటాయి కదా పంపించాల్సింది ఆమెకి, లేదా ఆమె లెక్క అసలు ఆమె రీతు చౌదరి లెక్క గుర్తురాట్లేదు. ఎందుకంటే అందుకే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఈమెనా ఈమె ఒకటేనా అని అనిపించింది. అంటే ఆ డ్రెస్సులు ఏంటి, ఆ కట్అవుట్ ఏంది, మొత్తం అదంతా వేరుండేది సోషల్ మీడియాలో. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరో పతివ్రత పండిపోయినట్టు ఏదో అట్టుందామా. రాము రాథోడ్ గురించి ఏం చెప్తారు? రాము రాథోడ్ ఆ గేమ్ నుండి బాగా ఆడుతున్నాడు అన్న, కొద్దిగా ఇంప్రూవ్ అయ్యిండు. నిన్న సంజన గారిని పట్టుకొని లాగడం వెనుక నుంచి ఎలా చూస్తారు అన్న? రాము రాథోడ్ సంజన లాగితే కదిలిద్దా అన్న? అమ్మ కొండని ఎలకతో లాగితే పోద్దా అది? అట్లా ఎంతున్నాడు రాము రాథోడ్, ఇంతున్నాడు. సంజన తోస్తే ఏమైనా పోద్దా? సంజనకు తోస్తే అవతలు పడతాడు, కానీ అది ఇంకా గేమ్ స్టార్ట్ కాలే. టాప్ 5 లో ఎవరు ఉంటారంటారు మీ పరంగా? టాప్ 5 లో నాన్న సెలబ్రిటీస్ ఉండాలని నేను అనుకుంటున్నా, కానీ బిగ్ బాస్ మాత్రం కామనర్స్ ఉంచుతారు. ఎందుకంటే రెమ్యూనరేషన్ పరంగా సెలబ్రిటీస్ కి లక్షలు ఇవ్వాలా, కామనర్స్ కి అయితే రూపాయి అవసరం లేదు. ఫ్రీగా కొట్లాడతారు, ఫ్రీగా గొడవలు పెడతారు. కాబట్టి ఇప్పుడు కామన్ సెలబ్రిటీస్ కనుకో, ఇప్పుడు శ్రేష్ఠి ఆమె పేరు శ్రేష్ఠి, ఆమె వెళ్ళిపోయింది, ఆమెకు 1,50,000 2 లక్షలు ఉంటుంది. ఇప్పుడు అది ఏం అవసరం లేదు, తగ్గిపోయింది. అట్లా ఒక్కొక్కటి సెలబ్రిటీని తీసేస్తారు, కానీ కామనర్స్ తీసేస్తేనే బాగుంటది. జనాలు ఎవరికి యాంటీ ఉంటారో బిగ్ బాస్ వాళ్ళనే బిగ్ బాస్ ఉంచుతాడు. టాప్ 5 5 పేర్లు అనుకుంటే ఎవరు అనుకుంటారు? హరీష్ ఉంచుతాడు, శ్రీజ ఉంచుతాడు, పవన్ కళ్యాణ్ ఉంచుతారు. ఇక ఇద్దరు నుంచి